24 గంటలు పెడుతున్నావా? 20 నిమిషాలు పెడుతున్నావా? అనేది ఇక్కడ బేస్ చేసుకొని ఉంటుంది. మనకున్న సమయంలో వెస్టేజ్‌కి మనం గనక కేటాయిస్తే మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. అయితే డెసిషన్ అనేది మనం తీసుకునే నిర్ణయం కూడా ఆధారపడి ఉంటుంది. మనం త్వరగా నిర్ణయం తీసుకుంటే త్వరగా సక్సెస్ తీసుకుంటాము. చేద్దామా? చూద్దామా? ఆ! చూద్దాంలే. చేసేస్తున్నారుగా వాళ్ళదొచ్చాక చూద్దాంలే అనే ఆలోచన చేసేవాళ్ళుంటారు. కొంతమంది అర్థం గాక సరే నిదానంగా అర్థం చేసుకొని ప్రయత్నం చేద్దాం అనేవాళ్ళుంటారు. కొంతమంది నేనేం చేస్తాలే అని ఆగిపోయే వాళ్ళుంటారు. మనం వెస్టేజ్‌కి ఇచ్చే సమయాన్ని మనం తీసుకునే నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది మన సక్సెస్. మనం త్వరగా నిర్ణయం తీసుకొని వర్క్ స్టార్ట్ చేస్తే త్వరగా సక్సెస్ అవుతాము. కొంతమందికి 2 పరిచయం అయిన తర్వాత నేను 6 నెలలు టైం వేస్ట్ చేసుకున్నాను. రామాంజనేయులు సార్ అయితే సంవత్సరం టైం వేస్ట్ చేసుకున్నారు. అలాగా చాలా మంది వర్క్ చేసేటప్పుడు అర్థం కాకనో, లేకుంటే దాన్ని అపార్థం చేసుకోనో, లేకుంటే వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ తోటి వాళ్ళు ఒక అండర్ ఎస్టిమేట్ చేసో ఇలా డిలే చేస్తూ ఉంటాము. కానీ వెస్టేజ్‌కి మనం సమయం కనుక ఇచ్చినట్లయితే ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా సక్సెస్ అనేది మొదలుపెట్టిద్ది నిర్ణయం తీసుకున్న రోజు నుంచే. అది ఒక డబ్బుతోనే మొదలుపెట్టి లెక్కెట్టుకోకూడదు. మనం నిర్ణయం తీసుకున్న రోజే మన ఆలోచన మారుతుంది. మనం ఒక వెస్టేజ్ అనే పదాన్ని తెలుసుకుంటాం. వెస్టేజ్ అనే ఒక అర్థాన్ని తెలుసుకుంటాం. వెస్టేజ్ అంటే ప్రొడక్ట్ అని తెలుసుకుంటాం. వెస్టేజ్ అంటే ప్రొడక్ట్ వాడాలని తెలుసుకుంటాం. వెస్టేజ్ అంటే ప్రొడక్ట్ కుకింగ్ ఆయిల్ అని తెలుసుకుంటాం. ఇలా ఒక నిర్ణయం తీసుకుంటేనే మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మన సక్సెస్. ఆ సక్సెస్ రావాలి అంటే మనం పెట్టాల్సింది సమయం. మనకున్న 24 గంటల్లో వేస్ట్‌గా పోయే సమయాన్ని ఇన్వెస్ట్ చేసినా గూడా మనం గొప్పవాళ్ళవుతాం. ఒక సినిమా చూసేది, ఒక టీవీ చూసేది, ఒక చిట్ చాట్ చేసేది, ఒక ఎంటర్‌టైన్‌మెంట్ చేసేది. ఇలాంటి చిన్న చిన్న సమయాల్ని మనం కేటాయించుకున్నా గూడా వెస్టేజ్‌లో చాలా పెద్ద సక్సెస్ తీసుకోవచ్చండి. అంటే ఎంజాయ్ చేయొద్దా అంటారు. తినొద్దా అంటారు. పండుగలు సెలబ్రేషన్ చేసుకోవద్దా అంటారు. కావాలి. కావాలి. కానీ వెస్టేజ్ వచ్చిన తర్వాత వెస్టేజ్‌కి రాకముందు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వెస్టేజ్‌కి రాకముందు నేను పండగలు, ఫంక్షన్‌లు నిజంగా అంటే తిరుపతికి గూడా ఒక్కసారే ఎళ్ళాను. నా పెళ్లైన 10 సంవత్సరాల్లో. కానీ వెస్టేజ్‌కొచ్చిన తర్వాత వెస్టేజ్ చేస్తూనే సెలబ్రేషన్స్ చేస్తున్నాను. అంతకుముందు కలవని రిలేషన్స్‌ని, ఫ్రెండ్స్‌ని అందరిని నేను ఓవరాల్‌గా రౌండ్ అప్ చేస్తున్నాను. కమ్యూనికేట్ పెంచుకుంటున్నాను. ఏరియాస్ బీచ్‌లు గావచ్చు, అలాగే తీర్థయాత్రలు కావచ్చు. ఓకేనా? ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఉంది. టైమ్ పాస్ అవుతుంది. నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఇన్‌కమ్ ఎర్న్ అవుతుంది. రిలేషన్‌షిప్ బిల్డ్ అవుతుంది. ఇన్ని అవుతున్నాయంటే చూడండి ఒకసారి. బిఫోర్ వెస్టేజ్‌కి సమయం ఇస్తే ఎలా లైఫ్ ఉంది. ఆఫ్టర్ వెస్టేజ్ మనం సమయం ఇస్తే చాలా మంది ఇప్పటి వరకు గూడా డ్యూటీ అయిపోయాక వెస్టేజ్ చేద్దామని ఆలోచన చేస్తాము. పండగ అయిపోయాక వెస్టేజ్ చేద్దామని ఆలోచన చేస్తాము. డబ్బులొచ్చిన తర్వాత వెస్టేజ్ చేద్దామని ఆలోచన చేస్తాము. ఇలా రకరకాలుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాము. అంటే డ్యూటీ చేయొద్దా అని కాదు. కానీ డ్యూటీ చేస్తున్న టైంలో గూడా మనకు కనపడేది వెస్టేజ్ అయితే అప్పుడు మనం రియల్‌గా వర్క్ చేస్తున్నట్లే. 100% మనం పెట్టే సమయం అనేది ఎంత ఎఫర్ట్‌గా పెడుతున్నామనేది కావాలి గానీ, నేను 2 గంటలు పెట్టానా, 4 గంటలు పెట్టానా అనే దాని మీద కాదు. వెస్టేజ్ అంటే ఓకేనా? 100 సార్లు కాదు, 1000 సార్లు ఆలోచన చేయండి. వెస్టేజ్ ఈస్ కరెక్టా? రాంగా అని. నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలా వస్తుంది? ఎలా చేస్తే వస్తుంది? ఎప్పటిలోపు సక్సెస్ అవుతామనే దాని మీద ప్రయత్నం చేయాలి, లెర్నింగ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి తప్ప మళ్ళీ ఒకసారి ముందుకొచ్చి అమ్మో! నేను చేయలేనేమో వెనక్కెళ్ళడం కాదు. మళ్ళీ ఒకసారి కొంత దూరం వచ్చి ఒక బ్రాంజ్ వచ్చి నేను చేయలేనేమో. ఒక స్టార్ వచ్చి నేను చేయలేనేమో. ఒకసారి ప్రొడక్ట్ కొని జూమ్ మీటింగ్ లేని క్లాస్ చెప్పమంటే నేను చేయలేనేమో. ఇలా రకరకాలుగా ఆలోచన చేయొద్దండి. ఎందుకంటే మనకంటే ముందు మనకంటే క్లిష్ట పరిస్థితుల్లో మనకంటే తక్కువ ఎడ్యుకేషన్ ఉండి మనకంటే తక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వెస్టేజ్‌లో సక్సెస్ అయ్యారు. వాళ్ళని చూసి మనం ఈరోజు నిర్ణయం తీసుకుంటే చాలు. ఓకేనా? మరి ఈరోజు వెస్టేజ్‌కొచ్చిన తర్వాత మనకున్న 24 గంటలు ఒక సెకను గనక వెస్టేజ్‌కి వాల్యూ ఇస్తే, మనకున్న 24 గంటలు ఒక్క సెకను వాల్యూ ఇస్తే, ఒక్క సెకనే. గంటలు గాదు, రోజులు గాదు, తరాలు కాదు. వెస్టేజ్‌లో ఒక్క సెకను మనం వాల్యూ ఇస్తే ఏమవుతదో తెలుసా? ఒక సెకండ్ అంటే ఒక ఆపర్చునిటీ. మనం దాన్ని రిజెక్ట్ చేయాలా? దాన్ని అంగీకరించాలా? అనే నిర్ణయం తీసుకునేది ఎక్కడ? ఒక్క క్షణాన తీసుకున్న నిర్ణయమే తర్వాతి తరాలకి జీవితాన్ని రూపుదిద్దుతుంది. అవునా? మరి ఈరోజు ఆ ఒక్క నిర్ణయం తీసుకోవాలంటే ఎన్ని గంటలు కావాలి? రోజులు కావాలా? యుగాలు కావాలా? ఒక్క క్షణం చాలు కదా!
కదా! కాబట్టి మనం వెస్టేజ్‌లో ఒక సెకండ్ తీసుకుంటే, ఆ ఒక వెస్టేజ్ ఒక సెకండ్ ఇవ్వడం వల్ల మన నిర్ణయం మారుతుంది. రిజెక్ట్ చేయాలన్నా, వెస్టేజ్ సక్సెస్ అవ్వడానికి వర్క్ చేయాలన్నా, మరి ఆ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఒక సెకను. ఓకే. మరి యెస్ అన్నాక ఒక సెక్చాము. నేను చెయ్యాలని డిసైడ్ అయ్యాం. ఆ టైంలో మనకేమవుతుంది? ఒక్క సెకండ్‌లో మనం యెస్ అంటే ఇన్‌కమ్ ఎర్నింగ్ చేయాలనే జర్నీలో మనం అడుగేస్తాము. ఒక ప్రయాణం అనేది మొదటి అడుగనేది పడుతుంది. మనలో ఒక లీడర్‌షిప్ అనేది విధానం అనేది తయారవుతుంది. ఒక మార్గం కనపడుతుంది. ఇప్పటి వరకు ఆలోచన చేసింది వేరు. వెస్టేజ్ అనే మాట విన్నాక, వెస్టేజ్ అనే నిర్ణయం తీసుకున్నాక ఆలోచన వేరే ఉంటదండి అసలు. ఆ లీడర్‌షిప్ అనే అనేది ఒక రూట్ అనేది కనపడుతుంది. మనం మన ఆలోచనలో, మన నాలెడ్జ్‌లోని పెరుగుతుంది. ఎప్పుడు గూడా మనీతోని కాలిక్యులేషన్ చేయొద్దు. మనీ అంటే చాలా ఉన్నాయి. అందులో లెర్నింగ్ ఉంటుంది. అందులో ఎడ్యుకేషన్ ఉంటుంది. అందులో నమ్మకం ఉంటుంది. అందులో వర్క్ ఉంటుంది. అందులో బిలీవ్‌నెస్ ఉంటుంది. అందులో ఈ టీమ్ వర్క్ ఉంటుంది. ప్రాక్టీస్ ఉంటుంది. ప్రతీదీ ఉంటుందన్నమాట. కదా! కాబట్టి ఇక్కడ యెస్ అన్న ఒక్క సెకండ్‌లో మనకి ఇన్‌కమ్ జర్నీ మొదలవుతుంది. ఇన్‌కమ్ తీసుకోవాలన్న ఆలోచన ఒక జర్నీలో ఒక అడుగు వేయడం జరుగుతుంది. మరి తీసుకోవాలా? వద్దా? అని వెయిట్ చేస్తే యెస్ అనకుండా నో అని వెయిట్ చేస్తూ ఉంటే ఏమవుతదంటే, వెయిట్ అన్న ఒక్క సెకండ్‌ను ఆపర్చునిటీని మిస్ అవుతాం. యథావిధిగా బయట రియల్ లైఫ్‌లో ఎలా ఉన్నామో ఆ లైఫ్ అంతకన్నా ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం. ఒక సెకండే గదా! మరెందుకు మారిపోయింది? ఎంత నిర్ణయం ఎలా తీసుకోగలిగాము అంటే, ఒక సెకండ్‌కి ఉన్న వాల్యూ వెస్టేజ్‌లో అది. కాబట్టి వెస్టేజ్‌లో లీడర్‌షిప్ మరి ఒక లీడర్స్ అనేది మిస్ అవ్వకుండా ముందుకెళ్ళడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఆ రోజు నిర్ణయం తీసుకోవడం వల్లే ఈరోజు నిరంతరం దాని మీద వెస్టేజ్ మీద ఆలోచన చేయడం, వెస్టేజ్‌లో పని చేయడం, వెస్టేజ్‌లో నమ్మకం పెట్టుకోవడం వల్లే ఈరోజు అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. చాలా మంది 5,000 వస్తేనో, 10,000 వస్తేనో అట్‌లీస్ట్ నాకొక్క రూ. 1,000 వచ్చినా నేను వెస్టేజ్ స్టార్ట్ చేస్తానంటారు. నీ ఆలోచనలో చేయాలని మొదలైతే ఆటోమేటిక్‌గా రూ. 1,000 వస్తాయి. నీ ఆలోచనలో చేయాలని మొదలైతే 10,000 ఎలా చేయాలి? 10,000 రావాలంటే ఏం చేయాలి? ఎలా నేర్చుకోవాలనే చేస్తాము. కదా! కాబట్టి సెకండ్ విలువే కదా! అని ఆలోచన చేయొద్దు లీడర్స్. ఈరోజు ఆ ఒక్క సెకండ్ విలువ వెస్టేజ్‌కి టైం కేటాయించకపోవడం వల్లే వాళ్ళ నిర్ణయం మారిపోయి నో అనుకోని ఇంకా ఎనకమాల ఉండారు. తర్వాత మన డౌన్‌లో యాడ్ అవ్వడానికి లేదంటే మనకన్నా ఎనకాల సక్సెస్ అవ్వడానికి. అంతే. మనం ముందు సక్సెస్ అవుతాం. ఒక నిర్ణయం ఒక సెకండ్‌లో ముందు తీసుకుంటే. ఓకే. నెక్స్ట్ ఒక్క నిమిషం విలువ. ఒక నిమిషం విలువ వెస్టేజ్‌లో ఎలా ఉంటదంటే, ఒక వ్యక్తికి బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పడానికి, ప్రొడక్ట్ గురించి గాని, వెస్టేజ్ గురించి గాని, ఇన్విటేషన్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది వెస్టేజ్‌లో. ఒక మినిట్ వాల్యూ ఒక ఇన్విటేషన్ పవర్ అన్నమాట. చాలా మంది అనుకుంటారు. చెప్పాను మేడం అంటారు. గంటలు గంటలు చెప్పడం కాదు. ఒక్క నిమిషంలో ఇన్విటేషన్ ఇచ్చి వచ్చిన వ్యక్తి యొక్క గొప్పతనం, చెప్పిన వ్యక్తి యొక్క గొప్పతనం ఇంకా ఎక్కువుంటుంది. 1 మినిట్ అంటే ఒక ఫోన్ కాల్. ఒక వాట్సాప్ ఇన్విటేషన్ ఒక పోస్ట్ రూపంలో, ఒక మెసేజ్ రూపంలో ఇన్వైట్ చేయడం. ఒక ప్లాన్ షేర్ చేయడం. అవునా? 1 మినిట్ ఇన్వైట్ చేయడం వల్ల ఒక న్యూ డిస్ట్రిబ్యూటర్ అనేది రావడం జరుగుతుంది. వినడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక ఫ్యూచర్ లీడర్ అవుతాడు. ఒక మినిట్‌లో అతనికి ఇన్వైట్ చేయడం వల్ల, ఒక ఇన్విటేషన్ కాల్ రావడం వల్ల, ఆ వ్యక్తికి మనం ఇన్వైట్ చేయడం వల్ల తను నిర్ణయం తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఫ్యూచర్‌లో ఒక లీడర్ అవుతాడు. ఒక ఫ్యామిలీకి ఇన్‌కమ్ చేంజ్ చేసుకునే అవకాశాన్ని తీసుకోగలుగుతాడు. ఈరోజు 20,000, 30,000, 50,000, ₹1,00,000 తీసుకున్నా, 5,00,000 తీసుకున్నా గూడా హడిల్స్ మెయింటైన్ చేస్తూనే ఉన్నాం. ఫేస్ చేస్తున్నాం రియల్ లైఫ్‌లో. కానీ ఈరోజు 10,000, 20,000, 50,000 వచ్చినా గాని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్న స్థాయి నుంచి ఉన్నతోన్నత స్థాయికెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది అంటారు గదా! టైం లేదు, టైం లేదని. టైం లేదనే వాళ్ళు చెప్పే మాటల్లో టైం క్రియేట్ చేసుకుంటాం. టైం క్రియేట్ చేసుకునే అవకాశం వస్తుంది ఆ 1 మినిట్‌లో. ఎగ్జాంపుల్ ఒక రోజుకి 10 మినిట్స్ అంటే మనం 10 మందికి ఇన్వైట్ చేయొచ్చు. పలానా మీటింగ్ ఉంది. పలానా టైంకి నువ్వు వస్తే యూజ్ అవుతది అని. ఈవెన్ డౌన్ లైన్స్‌కి గూడా రేపు ఎల్‌డిపి ప్రోగ్రామ్ ఉంది కావలిలో. నెక్స్ట్ బూట్ క్యాంప్ ఉంది. అందాకెందుకు ఇప్పుడు జూమ్ మీటింగ్‌లో గూడా జూమ్ మీటింగ్ రావడానికి, జూమ్ మీటింగ్ ఎందుకు రావాలనే విషయంలో ఒక్క నిమిషం కాల్ చేసి ఇన్వైట్ చేసుంటారు గదా! అంటే ఒక్క నిమిషం వాల్యూ వెస్టేజ్‌లో మనల్ని ఒక ఇన్విటేషన్ ఇవ్వడం వల్ల అటెండెంట్ అవ్వడానికి, ఒక విషయాన్ని తెలుసుకోవడానికి, నిర్ణయం తీసుకోవడానికి ముందుకొస్తారు.
అలా ఒక 10 నిమిషాలు టైం కేటాయించి 10 మందికి కేటాయిస్తే 10 మందిలో ఇద్దరైనా మనకి వినడానికి జూమ్ గాని, లైవ్ గాని అటెండ్ అవుతారు గదా! 30 డేస్‌లో మనం ఒక్కొక్కరికి 10 మందికి ఒక్క రోజుకి 10 మందికిస్తే 30 డేస్‌లో 300 మెంబర్స్‌కి మనం ఇన్వైట్ చేయొచ్చు. మరి రిజల్ట్ ఎలా ఉంటదో ఒక్కసారి ఆలోచించేయండి. ఒక నెలలోనే మనం 300 మందికి, ఈ రోజుకి జాయిన్ అయిన తర్వాత కనీసం 30 మందికి గూడా మనం పరిచయం చేస్తుండం. మరి ఎలా పరిచయం చేస్తున్నాం? వెస్టేజ్ అంటే మనం ఏమిస్తున్నాం టైము. అవునా? కాబట్టి లీడర్స్ 1 మినిట్ వాల్యూ ఒక ఇన్విటేషన్ పవరు. ఎవరికైతే మనం ఒక వ్యక్తికి ఇన్విటేషన్ ఇస్తామో, ఇన్విటేషన్ ఒక్క వ్యక్తికి ఇచ్చి రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఒక రోజులో ఒక 10 మందికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక 10 నిమిషాలు టైం కేటాయిస్తే. మరి ఒక బూట్ క్యాంపు 30 రోజుల ముందు తెలిసింది. మన టీమ్ అందరికి ఇన్వైట్ చేసి దాని గురించి డిస్కషన్ చేసినా మనం గంటలు గంటలు చెప్పాల్సిన అవసరం లేదు. వాల్యుబుల్ వర్డ్స్ వాళ్ళకి అర్థం చేసుకునే విధంగా, వచ్చే విధంగా మనం క్లారిటీ ఇస్తే చాలు. కన్విన్స్ చేయడం, మోటివేట్ చేయడం, ఇన్స్పిరేషన్ చేయడం కాదు. ఆ వ్యక్తికి అర్థమయ్యేలాగా కరెక్ట్ పాయింట్ క్లారిటీ ఇవ్వగలిగితే అది మనం ఇన్విటేషన్ ఇవ్వనట్టు. గంటలు గంటలు చెప్పి మాట్లాడి నేను ఎన్ని సార్లు చెప్పాను, గంటలు గంటలు మాట్లాడినా రాలేదు సార్, రాలేదు మేడం అని చెప్తుంటాం. అది సహజం కాదు. ఆ ఒక్క నిమిషంలో మనం ఎలాంటి వాల్యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఎంత మందికి ఇచ్చామనేది ఇంపార్టెంట్. కాబట్టి 30 రోజుల్లో రోజుకు 10 మందికి ఇచ్చిన 300 మంది, 300 మందిలో కనీసం నెలలో 10 మంది యాక్టివ్ అయితే చూడండి ఎంత గొప్ప విషయం. అవునా? కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ లో తక్కువ వర్క్ చేసి ఎక్కువ రిజల్ట్ తీసుకోవాలనేది రాంగ్. ఫస్ట్ హార్డ్ వర్క్ ఎక్కువగా చేసి తక్కువ తీసుకున్న ఫ్యూచర్ లో దానికి ఇంతింతాయి ఒటిడింతాయి అన్నట్లుగా మల్టిపుల్ గా తీసుకునే అవకాశం ఉంది. ఫౌండేషన్ ఇందులో వెస్టేజ్ లో ఉంది. మరి 1 అవర్ వాల్యూ చూద్దాం. 1 సెకండ్ 1 మినిట్ తెలుసుకున్నాం కదా. ఇక 1 అవర్ వాల్యూ ఎలా ఉంటుందో చూడండి. వెస్టేజ్ లో మనం 1 గంట వెస్టేజ్ చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత 1 గంట సమయం ఇస్తే లెర్నింగ్స్ కి గానీ, మీటింగ్స్ కి గానీ, యూట్యూబ్ లో కావచ్చు, మీ యొక్క అప్లైనర్ కావచ్చు, బుక్ లో కావచ్చు, పాంప్లెట్స్ లో కావచ్చు, మనం తీసుకోవడానికి లెర్నింగ్ అనేది మీటింగ్స్ రూపంలో కావచ్చు, ఇలా కేటాయించినట్లయితే వెస్టేజ్ లో రోజుకి 1 గంట చాలండి. ఈ రోజు క్రౌన్ డైరెక్టర్ నేను 24 అవర్స్ నేను ఖచ్చితంగా కండక్ట్ చేయాలి, హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే నా కింద నెంబర్ ఆఫ్ టీమ్ మెంబర్స్ ఉన్నారు. 24 అవర్స్ లో నా టీమ్ కి నేను ఎలా ఇవ్వాలనే ఆలోచన చేస్తేనా. కానీ ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి, కొత్తగా వచ్చిన వ్యక్తి, ఐడి వేసుకున్న వ్యక్తి గంటలు గంటలు అవసరం లేదు. సీరియస్ గా, సిన్సియర్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ 1 అవర్ కేటాయిస్తే ఆ 1 అవర్ లో ఇప్పుడు జూమ్ మీటింగ్ లో ఈ రోజు మోకాళ్ళ నొప్పులకు సంబంధించి చెప్పారు, లేకుంటే ఇమ్యూనిటీ గురించి చెప్పారు, హోమ్ కేర్ చెప్పారు. ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తాం కదా. లేదు ఒక యూట్యూబ్ లో ఒక వీడియో అయితే చూడగలుగుతాం కదా. ఒక బిజినెస్ ప్లాన్ గురించి వినగలుగుతాం కదా. 1 అవర్ కంటే ఎక్కువ తీసుకోం కదా. అప్లైనర్ ట్రైనింగ్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు. అవునా? 1 అవర్ ఒక 1 అవర్ ఒక వ్యక్తి వెస్టేజ్ లో టైం ఇస్తే, లెర్నింగ్స్ మీద, మీటింగ్స్ మీద మనం సమయం కేటాయిస్తే మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ వస్తుంది, బిజినెస్ గురించి అవేర్నెస్ వస్తుంది. మన అప్లైనర్స్ పెట్టే ట్రైనింగ్స్ లో కావచ్చు, మీటింగ్స్ లో కావచ్చు. మరి అలాంటిది ఒక 1 అవర్ వెస్టేజ్ కి ఇస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనం ఒక జూమ్ కి వచ్చామో, మనం వాడుతున్న రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి మనకు తెలియకపోతే జూమ్ మీటింగ్ లో రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి చెప్తే చాలు. ఒక 10 మంది హ్యాండ్ రైజ్ చేసి నేను ఇది వాడితే నాకు రేట్ తగ్గింది, నేను ఇది వాడితే నాకు ఖర్చు తగ్గింది, నేను ఇది వాడితే నాకు ఆయిల్ తగ్గింది, అడ్జస్ట్ అవుతుంది, హెల్తీ క్యూర్ అవుతుంది, ఇలా రకరకాలుగా ఒక ప్రొడక్ట్ గురించి చెప్తారు. రకరకాలుగా ఒక వ్యక్తి వెస్టేజ్ బిజినెస్ లో రకరకాల పర్సన్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తారు. అప్పుడు మనలో కాన్ఫిడెంట్ పెరుగుతుందా లేదా? ఇంటి దగ్గర హస్బెండ్ కి చెప్తే నో అంటారు, జూమ్ మీటింగ్ లో చెప్తే అబ్బా ఎస్ అంటాం. ఏంటి డిఫరెన్స్? సక్సెస్ అండ్ పీపుల్స్ అందులో ఉన్నారు కాబట్టి 1 అవర్ మనం డైలీ వెస్టేజ్ ఒక్క వారం టైం కేటాయించి సీరియస్ గా వినండి. బాగుంది అని అనిపిస్తే 20 రోజులు వినండి. బాగుంది చెయ్యాలని డిసైడ్ అయితే సంవత్సరం సీరియస్ గా జాబ్ ఎలా చేస్తామో, ఫ్యామిలీని ఎలా చూసుకుంటామో అలాగా వెస్టేజ్ చేయండి. 100% వెస్టేజ్ చేస్తానంటారు. ఈవెన్ గవర్నమెంట్ జాబ్ కూడా పక్కన పెట్టి సంవత్సరంన్నర రామాంజనేయ సార్ వెస్టేజ్ చేస్తే 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 1,40,000 శాలరీ తీసి పక్కన పెట్టారండి. నేను సైతం వెస్టేజ్ అని. అంత గొప్ప విషయం ఉంది ఇందులో. కాబట్టి మనలో కాన్ఫిడెంట్ పెరుగుతుంది, మనలో ఉన్న భయం పోతుంది, మనకు ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ అవుతుంది. మనలో వెస్టేజ్ చేయాలని దృఢ సంకల్పం తీసుకోగలుగుతాము. ప్రొడక్ట్ గురించి తెలుస్తుంది, వ్యక్తులు పరిచయం అవుతారు, నమ్మకం పెరుగుతుంది. కాబట్టి మనలో మనకి నమ్మకం పెరుగుతుంది. ఇది రావాలి అంటే మనం ఏం చేయాలి? 1 అవర్ జూమ్ మీటింగ్ కి టైం కేటాయించండి. 24 గంటల్లో 30 గంటలు జూమ్ మీటింగ్ పెట్టద్దు.
1 అవర్ మీకు ఏ టైం ఫ్లెక్సిబిలిటీ టైమో ఆ టైం కేటాయించుకొని నిర్ణయం తీసుకోండి. ఇందులో ఏం జరుగుతుంది, అందులో ఏం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది అన్ని జూముల్లో తొంగి చూడొద్దు. కాన్సంట్రేషన్‌గా సీరియస్‌గా ఇనము. సీరియస్‌గా ఒక్క జూమ్‌ని విని చూడండి. ఒక్క నెల వినండి. ఒక్క 3 నెలలు వినండి. ఒక క్లారిటీ వస్తుంది. 1 అవరే కదా మనం పెడుతుంది. కానీ ఎంత డెవలప్ అవుతున్నామో చూడండి. 1 అవర్ వెస్టేజ్ లైవ్ గాని, జూమ్ మీటింగ్ గాని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవ్వగలిగితే మనల్ని ఎలా డెవలప్ చేస్తుందో. 1 అవర్ ఈరోజు మనం ఒక్క 1 అవర్ మన రియల్ లైఫ్‌లో ఎక్కడ టైం వేస్ట్ చేసుకున్నాం చూడండి. 1 అవరే కదని ఒక టీవీ చూస్తాం. ఒక సీరియల్ గావచ్చు, ఒక సినిమా గావచ్చు, రీల్స్ గావచ్చు, ఫోన్‌లో గావచ్చు. అవునా? 1 అవర్ మనం వెస్టేజ్‌కిస్తే మనం ట్రైన్ అవుతాము. మనకు క్లారిటీ వస్తుంది. మనం ఎక్స్‌పీరియన్స్ పొందుతాం. ఇన్‌కమ్ లెవెల్, లెర్నింగ్ లెవెల్ అండి. మనకి ఇన్‌కమ్ రావాలి అంటే మనం లెర్నింగ్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ లెర్నింగు? మనం ఇచ్చే 1 అవర్ పెట్టి. మనం జూమ్ మీటింగ్‌కి వస్తున్నామా, లైవ్ మీటింగ్‌కి వస్తున్నామా అనే దాన్ని బేస్ చేసుకుంటే మనకి నాలెడ్జ్ ఎక్కడైతే గెయిన్ అవుతుందో అక్కడ మనం 1 అవర్ కేటాయిస్తే మన లెర్నింగ్ స్కిల్స్ పెరుగుతాయి. నాలెడ్జ్ పెరుగుతుంది లెర్నింగ్ చేస్తే. అవునా? కాబట్టి నెక్స్ట్ 1 డే వాల్యూ చూసుకుందాము. 1 డే వాల్యూ ఒక డైలీ మెథడ్ ఆఫ్ ఆపరేషన్ అండి. DMO. డైలీ మెథడ్ ఆఫ్ ఆపరేషన్. హాస్పిటల్‌లో కదా ఆపరేషన్ చేయాల్సింది. నేను నిన్న రీసెంట్‌గా చూసాను. మొబైల్ ఆపరేషన్ అంట. మొబైల్ హాస్పిటల్ అని పెట్టారు. నాకు చాలా అది ఎలా ఉందంటే డిఫరెంట్‌గా అనిపించింది. కానీ అది చూడగానే ఒక ఏదో తెలియని హ్యాపీనెస్ ఫీలింగ్ అనిపించింది. హాస్పిటల్ అంటే ఏంటి? మనుషులకి ప్రాబ్లమ్ వస్తే హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేయించుకుంటాం. కదా! ఇక్కడ కూడా డైలీ మెథడ్ ఆఫ్ ఆపరేషన్ DMO. దీన్ని మనం వెస్టేజ్‌లో ఒక రోజు అంటే 2, 3 ఇద్దరు ముగ్గురికి వ్యక్తులకి ప్లాన్ ప్రెజెంటేషన్ అండి. ఒక టీమ్‌కి కాల్స్ చేయడం కావచ్చు, టీమ్‌కి సపోర్ట్ చేయడం కావచ్చు. ఒక రోజులో జూమ్ మీటింగ్ విన్నాం, ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకున్నాం, ప్రొడక్ట్‌లు వాడుతున్నాం, ఎలా చెప్పాలి, ఏ వ్యక్తికి ఎలా చెప్పాలి ఇవన్నీ తెలుసుకున్నాం. 2 నుంచి ముగ్గురికి మనం కలిసినట్లయితే వాళ్ళకొక మీటింగ్ ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతాం గదా! డైలీ లైఫ్‌లో. పనయిపోయిన తర్వాత మన ఇంటి పక్కనోళ్ళకి, ఫ్రెండ్స్‌కి కాల్స్ రూపంలో గావచ్చు, లైవ్‌లో గావచ్చు, మరి ఇన్విటేషన్ ఇచ్చిన వ్యక్తులకి మనం మీటింగ్స్ చెప్పొచ్చు గదా! ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు గదా! CNT ట్రైనింగ్ గావచ్చు, బిజినెస్ ప్లాన్ గావచ్చు. అవునా కదా? మరి ఎంత సపోర్ట్ అవుతదో చూడండి. 1 డేలో మనకి నెల మొత్తము 30 రోజులైతే, ఈ 30 రోజుల్లో మొదలుపెట్టారండి. అనసూయ గారు మీరు స్క్రీన్ మీద ఏం టచ్ చేయొద్దు. ఓకేనా? స్క్రీన్ మీద డ్రాయింగ్ పడుతుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇక్కడ జాబ్ చేసినా, వ్యాపారం చేసినా, లేదు ఇంకొక వర్క్ చేసినా, హౌస్ వైఫ్‌గా ఉన్నా మనకున్న 30 రోజులు నెలలో రోజుకి 2-3 మనం ఒక రోజులో మనకున్న ఫ్రీ టైమ్‌లో ఒక జాబ్ చేసే వ్యక్తి వారంలో ఒక హాలిడే వస్తుంది. హాఫ్ డేలో ఒకళ్ళకిద్దరికి మనం ప్లానింగ్ చెప్పిన నెలలో ఎంతమంది ప్లానింగ్‌లు చెప్తామండి? ఫ్రీగా ఉన్న టైము లేడీస్ అయితే 2, 3 చెప్పొచ్చు. వర్కింగ్ పర్సన్ వీక్లీ ప్లాన్ చేసుకున్నా. లేదు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఒక్క వ్యక్తికైనా మనం అరేంజ్ చేసుకొని చెప్పగలుగుతాం గదా! కాబట్టి మనకున్న 24 గంటలు 30 రోజుల్లో ఒక రోజు గనక మనం వెస్టేజ్ కేటాయిస్తే 2-3కి మనం ప్లాన్ ప్రెజెంటేషన్ ఇస్తామండి. అక్కడ మనకి టీమ్ సపోర్ట్ అవుతుంది. టీమ్ ఫార్మ్ అవుతుంది. డైలీ స్మాల్ యాక్షనే మన ప్రతిరోజు దినచర్యలో చిన్న చిన్న మూవ్‌మెంట్సే మన టీమ్‌ని మన గ్రోత్ అయ్యే విధంగా చేస్తుంది. ఒకే రోజు ఒకేసారి ఎఫెక్ట్ పెట్టినా రాదు. చిన్న చిన్నవి ప్రొడక్ట్‌లు కొనడం, జూమ్ మీటింగ్ వినడం, మాట్లాడటం, ట్రైనింగ్స్ ఇవ్వడం, ఒక వ్యక్తికి చిన్నగా ఫాలోఅప్ చేయడం. ఇవే చిన్న చిన్న ఫాలోఅప్‌లు, చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద పెద్ద సక్సెస్‌కి దారి తీస్తుంది. కదా! మరి ఈరోజు ఒక మనకి అలా డైలీ యాక్షన్ తీసుకోవడం వల్ల ఈరోజు జూమ్‌లో కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి ఒక వారం రెగ్యులర్‌గా జాయిన్ అయ్యాడంటే నేమ్ నోటెడ్ అవుతది అప్లైనర్‌కి. ఒక అప్లైనర్ జాయిన్ అయ్యాడు అంటే డౌన్‌లైన్‌కి నోటెడ్ అవుతది. ఒక క్లాస్ చెప్పావు అంటే ఒక టీమ్‌కి ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుంది. మరి ఎంత వాల్యూ పెరుగుతుంది? ఆలోచన చేయండి. అవునా? 1 డేలో లెవెల్ మిస్ అయ్యే రోజు కూడా ఉంటుంది. నిన్న బ్రాంజ్ డైరెక్టర్‌గా క్వాలిఫై అవ్వడమో, లేదంటే సిల్వర్‌గా క్వాలిఫై అవ్వడమో, 8%గా మారడమో ఎనీవే ఆ ఒక్క రోజు గనక టైం ఇవ్వకపోతే ఎంతమంది మిస్ అయ్యి ఉంటారు? అంటే మన లెవెల్ అచీవ్‌మెంట్ అవ్వడానికి కూడా 1 డే చాలండి. నెలలు అవసరం లేదు. కాబట్టి మనం
వన్ సెకండ్ నుంచి 1 మినిట్ నుంచి 1 అవర్ నుంచి 1 డేకి వస్తే మన ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతాము. మనకున్న 30 రోజుల్లో ఒక రోజు వెస్టేజ్కి ఇన్విటేషన్ ఇవ్వడానికి ప్లాన్ ప్రెజెంటేషన్ చేయడానికి వస్తే ఆ వ్యక్తుల్ని ఫాలోఅప్ చేసి రోజు జూమ్ లో కూర్చోబెట్టుకుంటే చాలు. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కాల్ చేస్తాము, 1 మినిట్ ఇన్వైట్ చేస్తాము, 1 అవర్ జూమ్ మీటింగ్ వినిపిస్తాము, 1 డేలో ఫాలోఅప్ చేసుకుంటాం. ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉంది వినడానికి కదా. ఇది మనం ఆచరిస్తే చాలా బాగుంటుంది. ఇంకా రియల్ లైఫ్ లో ఇలాంటి విధానాలే మనల్ని సక్సెస్ చేసేది. ఓకేనా? మరి ఇంకా మనం 1 డే వాల్యూ చూసినట్లయితే సరే, సేమ్ రిపీట్ అయినట్టుంది. మరి 1 మంత్ వాల్యూ చూసుకుందాం. ఈ 1 మంత్ వాల్యూలో ఏమవుతుందంటే ఒక మూమెంట్ అనేది బిల్డ్ అవుతుందండి. ఒక మూమెంట్ ఏమవుతుందంటే మనం ఒక లెవెల్ రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఐడి వేసుకొని ప్రొడక్ట్ వాడుతూ జూమ్ మీటింగ్ విన్న వ్యక్తి 1 మంత్ లో ఫాస్ట్ అట్ 8% అవుతున్నాడు. 1 మంత్ ఫాస్ట్ అట్ అయిన వ్యక్తి జూమ్ మీటింగ్ వింటూ డైలీ లైఫ్ లో టైం కేటాయించుకుంటూ వర్క్ టీమ్ బిల్డ్ చేస్తే 12% కావచ్చు బ్రాంచ్ డైరెక్టర్ అవుతున్నారు. అవునా కదా? ఒక 1 మంత్ కనుక మనం వెస్టేజ్ జూమ్ మీటింగ్స్ కావచ్చు, లైవ్ మీటింగ్స్ కావచ్చు కేటాయిస్తే ఒక హ్యాబిట్ గా మారుతుంది. ఒక దినచర్యలో అలవాటుగా మారుతుంది. మనం తినడం, తాగడం, వర్క్ చేయడం ఎలా అలవాటు అవుతుందో వెస్టేజ్ చేయాలనే ఆలోచన కూడా మారుతుంది. వెస్టేజ్ చేయాలనే ఆశ పెరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. అలాంటి సిచ్యువేషన్ కనుక వస్తే మనకి ఇంకా అలా నిద్ర పట్టదు. నిజంగా వెస్టేజ్ చేయాలని దాని మీద నమ్మకం వచ్చిన తర్వాత, క్లారిటీ వచ్చిన తర్వాత అసలు నిజంగా నిద్ర పట్టదండి. ఎలా చేయాలి, రేపు ఎవరిని కలవాలి, రేపు అక్కడ వెళ్ళాలి, ఈ మంత్ ఎలా వర్క్ చేయాలి, ఇలా మనకి నిద్ర పట్టదు. ఈ మంత్ అంతా ఎలా వర్క్ చేసి నేను బ్రాంజ్ అవ్వాలి, ఆండరింగ్ ఎలా తీసుకోవాలి, నేను 10,000 చెక్ కొట్టాలి అని నిద్ర పట్టదండి. 1 మంత్ మనం కనుక వర్క్ చేయడం మొదలు పెడితే 1 మంత్ మనల్ని డిసిప్లైన్ గా మారుస్తుంది. ఒక 1 మంత్ కనుక మనం ఎవరైనా వెస్టేజ్ కేటాయించి జూమ్ మీటింగ్ ద్వారా, లైవ్ మీటింగ్ ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటే మనకు ఒక మంచి ఆ ఏమంటారు అచీవ్మెంట్ పొందగలుగుతాము. మనకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది. అప్పటిదాకా నువ్వు ఎవరు వెస్టేజ్ లోకి వచ్చాక నేను 5% అని చెప్తారు. అదే అచీవ్మెంట్ తీసుకుంటే 1 మంత్ లో నేను 8% అని చెప్తాం. అదే వెస్టేజ్ కి వచ్చిన తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ అయితే నేను బ్రాంచ్ డైరెక్టర్ అని చెప్తున్నాం. అవునా? ఐడెంటిటీ పెరుగుతుందా లేదా? మనకు ఒక డిసిప్లిన్ పెరగడం వల్ల మనకు ఒక క్వాలిఫికేషన్ పెరుగుతుంది. తద్వారా మనకి 1 రూపీ వచ్చిన ఇన్కమేనండి. మనం కొనగానే వచ్చిన క్యాష్ బ్యాక్ కూడా మనకి ఇన్కమే. మరి 5% గా 100 రూపీస్ తీసుకుంటున్నాము, 8% గా 500 రూపీస్ తీసుకునే అవకాశం ఉంది. మరి 8% నుంచి బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి ఒక 3,500 నుంచి 25,000 వరకు కూడా తీసుకునే అవకాశం ఉంది. మరి ఇన్కమ్ తీసుకునే విధానం కావచ్చు, ఇన్కమ్ పెరిగే విధానం కావచ్చు. ఏం కావాలి మనకి? నెల కావాలి. అవునా కదా? ఒక నెల మనం వర్క్ చేస్తే చాలు. నెల మొత్తంలో వర్క్ చేసి మనం ఏంటో ప్రూవ్ చేసుకోమంటుంది. నువ్వు 5%, 8% అవడానికి ప్రూవ్ చేసుకో అంటుంది. 1 మంత్ లో వారం ఇచ్చిందా, 1 డే ఇచ్చిందా? లేదు కదా, 1 మంత్ ఇచ్చిందండి మనకి. 1 మంత్ లో ఒక లెవెల్ రీచ్ అవ్వడానికి, చేంజ్ చేసుకోవడానికి, డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మనకు వెస్టేజ్. ఈ 1 మంత్ మనం వింటూ వర్క్ చేస్తే, జూమ్ ని, లైవ్ ని ఉపయోగించుకొని టీమ్ ని ఫాలోఅప్ చేసుకుంటే 1 మంత్ వేస్ట్ చేస్తే డౌట్స్ పెరుగుతాయి. వర్క్ స్టార్ట్ చేస్తూ చేస్తూ చేద్దామా వద్దా అని పర్సనల్ ప్రాబ్లమ్స్ తోనో, లేకుంటే బిజినెస్ లో క్లారిటీ లేకనో చేద్దాం అనుకుంటూ వెయిట్ చేసే వ్యక్తి ఏమవుతుంది? లేనిపోని డౌట్స్ పెరుగుతాయి. చేయడానికి గల కారణాలు పెరగకుండా చెయ్యలేమనే కారణాలు ఎక్కువ పెరుగుతాయి. 1 మంత్ మనం గనక వెస్టేజ్ యూటిలైజ్ చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మల్టిపుల్ అవుతుంది. ఇంతింత ఒకటింత అయినట్లు మల్టిపుల్ అవుతుంది, 10 ఇంతలు పెరుగుతుందండి. మనలో బలం గాని, నమ్మకం గాని, ఆలోచన గాని, వర్క్ గాని, ఇన్కమ్ గాని, ప్రతిదీ దాంట్లో కూడా 1 మంత్ మనం యూటిలైజ్ చేస్తే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి 1 మంత్ మనం ఏం చేయాలనేది పెట్టుకోవాలి రియల్ లైఫ్ లో గోల్. ఓకే? మరి 1 మంత్ తర్వాత 1 ఇయర్. ఈ 1 ఇయర్ చాలా మందికి, ఒక స్టూడెంట్ చదువు ఫెయిల్ అయితే 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. ఒక పర్సన్ మిస్ అయితే, కన్సీవ్ అయిన తర్వాత అబార్షన్ అంటాము. ఆ మాట వాడకూడదు, కానీ కొన్ని సిచ్యువేషన్ లో కొంతమంది జరుగుతుంటుంది. మరి అలాంటి అబార్షన్ కనుక అయితే 1 ఇయర్ వేస్ట్ అయినట్టే కదా. 9 months బేబీ. అవునా కదా? మరి ఒక గ్రూప్స్ ప్రిపేర్ అయిన వ్యక్తి 1 ఇయర్ కనుక మిస్ అయితే, ఒక డిఎస్సి, ఒక గ్రూప్స్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వెస్టేజ్ లో 1 ఇయర్ అంటే స్టెబిలిటీగా రికగ్నైజేషన్ తీసుకునే లైఫ్ స్టైల్ డెవలప్ అవుతుంది.
స్టెబిలిటీగా అండి. 1 ఇయర్ గనక వెస్టేజ్‌లో సెకండు, నిమిషం, మంతు, డే ఇలా గనక ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఎళ్తే, మనకి ఈ ప్రాసెస్‌లో ఏమవుతదంటే స్టెబిలిటీగా రికగ్నైజేషన్ అవుతూ, మనకి ఇన్‌కమ్ వే అనేది మొదలవుతది. 5,000 కానియండి, 10,000 కానియండి, కన్సిస్టెన్సీగా ఎవ్రీ మంత్ క్వాలిఫై అయ్యి ఇన్‌కమ్ తీసుకునే విధానం మొదలవుతుంది. సెకనుకి, నిమిషానికి, గంటకి, రోజుకి, నెలకి గనక మనం వెస్టేజ్‌కి ప్రయారిటీ ఇస్తే. ఇప్పటి వరకు వర్క్ చేసిన మనం ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని నిమిషాలు వేయుంటాయో చూడండి. తెచ్చుకోగలమా తిరిగి? మనకి మనిషికి ఉన్న ఏజ్ ఒకటి, మనకున్న సమయం ఒకటి, ఖర్చయిపోతే తిరిగి తెచ్చుకోలేమండి. మరి అలాంటిది ఈ డబ్బులయిపోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ సమయం పోయినా, ఏజ్ అయిపోయినా తిరిగి తెచ్చుకోలేము. ఆ అనుభూతులు తెచ్చుకోలేము. కదా! కాబట్టి ఇక్కడ 1 ఇయర్ సిన్సియర్‌గా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తే ఒక బ్రాంజ్ గావచ్చు, ఒక సిల్వర్ గావచ్చు, ఒక గోల్డ్ గావచ్చు, ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసుకుంటే పార్ట్ టైమ్‌గా అండి నేను చెప్పింది. 1 ఇయర్‌లో ఒక పార్ట్ టైమ్‌గా వర్క్ చేసి కూడా బ్రాంజ్, సిల్వర్‌లు, గోల్డ్, స్టార్, డైమండ్ ఈరోజు మన టీమ్‌లో నా అండర్‌లో వెంకటలక్ష్మి గారు సింగిల్ పేరెంట్ అయినప్పటికీ, వర్కింగ్ పర్సన్ అయినప్పటికీ డైమండ్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈవెన్ 25థ్ లోపే క్వాలిఫై అవ్వడం జరుగుతుందంటే ఆలోచన చేయండి. మరి అలాంటి అచీవ్‌మెంట్స్ ఎలా జరుగుతున్నాయి? ఆ మేడంకి ఉంది 24 గంటలే, నాకు ఉంది 24 గంటలే, మనందరికీ ఉంది 24 గంటలే కదా! 1 ఇయర్ సిన్సియర్ 1 ఇయర్ సిన్సియర్‌గా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేయడం వల్ల మనకి తీసుకోవడానికి అలాగే పార్ట్ టైమ్‌గా వర్క్ చేస్తూ 10, 20,000, 50,000 సంపాదిస్తూ ఒక 10,000 వెస్టేజ్‌లో సంపాదించండి. కాలర్ ఎగరేయొచ్చు మనం. పార్ట్ టైమ్ ఇన్‌కమ్ అని చెప్పి. అవునా కాదా? మరి 1 ఇయర్ డిలే చేస్తే పెరుగుతాయా? చెప్పండి. పెరగవు. కానీ ఇయర్ డెడికేషను మన లైఫ్ డైరెక్షన్ చేంజ్ చేస్తుంది. 1 ఇయర్ డిలే చేస్తే మన ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే దినదినాభిగా రేట్లన్నీ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ పెరిగిపోతుంది. మన సంపాదన పెరుగుతుందా? లేదు. 1 ఇయర్ గనక డెడికేషన్‌గా వర్క్ చేస్తే లైఫ్ డైరెక్షన్ అనేది ఎలా మారుతుందంటే డైరెక్షను ఒక బ్రాంజ్‌గా వచ్చే ఒక 50,000 ఇన్‌కమ్ ఎర్న్ చేసే వ్యక్తి 10,000 వస్తే ఒక ఎల్ఐసీ కట్టుకోవచ్చు. ఒక వర్క్ చేస్తే ఇంకొక 5,000, 10,000 ఏస్తే ఒక టీవీ కొనుక్కోవడానికి, పిల్లలు స్కూల్ చేంజ్ చేసుకోవడానికి, ఒక చిన్న రూమ్‌లో ఉంటే ఒక సింగిల్ బెడ్‌రూమ్ తీసుకోవడానికి, ఒక డబుల్ బెడ్‌రూమ్ తీసుకోవడానికి, లేదు అంటే డైలీ లైఫ్‌లో 2,000, 3,000 ఖర్చు పెట్టి తినడానికి కేటాయించే వ్యక్తి మనం ఆ విధంగా అడిషనల్‌గా కూడా పెట్టుకోవచ్చు. సేవింగే చేసుకోవచ్చు, సెలబ్రిటీయే చేసుకోవచ్చు, సెలబ్రేషన్సే చేసుకోవచ్చు కదా! మరి మనమేం చేస్తున్నాం? 1 ఇయర్ డెడికేషన్ పెడుతున్నామా? ఒక సంవత్సరం వెస్టేజ్‌కి ఇచ్చిన వాళ్ళు జీవితాంతం రిగ్రెట్ అవుతూనే ఉంటారండి. మనకి రిగ్రెట్ ఉండదసలకి. ఒక్క సంవత్సరం సీరియస్‌గా సెకన్‌కి, నిమిషానికి, గంటకి, మంత్‌కి, రోజుకి, ఇయర్‌కి గనక ఎఫర్ట్ పెట్టి ఏ రోజైనా ఒక ఆడపిల్లగా, ఒక లేడీగా, ఒక వుమెన్‌గా, హౌస్ వైఫ్‌గా ఫ్యామిలీని ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేశామా అండి? వంట వండడం మానేసామా పోనీ? ఒక్కరోజు, ఒక పూట లేదు గదా! సో, అలాగా ఒక్క సంవత్సరం వెస్టేజ్‌కి గనక ఆలోచన చేసి, ఆలోచనతో ప్రయత్నం చేస్తే, మనకి ఇక వెస్టేజ్ తప్ప ఇంకొకటి లేదనే విధానం, నమ్మకం, వర్క్, రిజల్ట్, ఇన్‌కము, లైఫ్ స్టైలు అన్నీ డిఫరెన్స్ కనపడతాయి. ఫ్యూచర్ విజన్ కనపడుతుంది. అందుకే చెప్తుంది. ఒక సెకనే కదా అని డిలే చేయొద్దు. ఒక 1 మినిటే గదా! 1 డే గదా! 1 ఇయరే గదా! అని నిజంగా అంటే నేను 6 మంత్స్ వేస్ట్ చేసిన టైము ఇప్పుడనుకుంటాను. నాకు పిల్లలు నేను టీచర్‌గా మానేసిన రోజు నుంచి నాకు పరిచయం చేసుంటే ఇంకొంచెమైనా నేను ప్రయత్నం చేసేదాన్నేమోనని బాధేస్తది. 7 సంవత్సరాలు నేను ఊరికే ఇంట్లో ఉండిపోయాను. పిల్లల్ని చూసుకుంటూ. కానీ ఈరోజు అనిపిస్తది. మరి ఆ 7 సంవత్సరాల ఖరీదు మనం తెస్తామా? అదే ఈరోజు 7 సంవత్సరాలు వెస్టేజ్‌లో ఉంటే ఒక 5,00,000-10,00,000 ఇన్‌కమ్ ఎర్న్ చేయొచ్చండి. అది మన లైఫ్ స్టైల్. 1 ఇయర్‌కి మనం పెంచుకునే వాల్యూ. మనం గనక ఇయర్‌గా చూసుకున్నట్లయితే, మనం ఈరోజు సెకన్‌కి, నిమిషానికి, గంటలకి మనం కేటాయించాం గదా! ఇలా మనకున్న 24 గంటల్లో మన టైమ్‌ని వెస్టేజ్‌కి మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఒక హౌస్ వైఫ్ అంటది, నాకు రోజంతా పని కావట్లేదని. ఒక వర్కింగ్ వుమెన్ అంటది, నాకు అది ఇది వర్క్ చేసినా నాకు అస్సలు టైం సరిపోవట్లేదు అని. మరి వర్కింగ్ వుమెను ఇంట్లో పని చేస్తుంది. ఆవిడకి ఫ్యామిలీ ఉంటది. ఆవిడకి పిల్లలుంటది. ఆవిడ ఇంటి పని చేస్తది, వంట పని చేస్తది, అన్నీ చేసి జాబ్ చేస్తది.
కానీ నాలాంటి హౌస్ వైఫ్ ఏమంటది, అబ్బా ఈ రోజు అసలు పనే కాలేదు, అస్సలు పని కావట్లేదు అంటది. ఎక్కడ బ్యాష్ చేస్తున్నాం మనం? మనకి ఎప్పుడైతే అది కావాలనిపిస్తదో అప్పుడు దానికి మనం సమయం కేటాయించగలుగుతాం. మనకున్న 24 గంటల్లో మనం వేటికి మనం బ్రేక్ డౌన్ చేస్తున్నాం, వేటికి మనం ఎలాబరేట్ చేసి వాటిని యూజ్ చేస్తున్నాం, వేస్ట్ చేస్తున్నాం అంటే మనకున్న 24 గంటల్లో 8 గంటలు మనం చేసే వర్క్ గాని, జాబ్ గాని కేటాయించండి. 6 గంటలు నిద్రపోవడానికి కేటాయించండి. 4 గంటలు ఫ్యామిలీకి మనం తినేటప్పుడు కావచ్చు, ఇంకేదన్నా ఫ్యామిలీ నీడ్స్ ఉంటాయి కదా, వాటికి కేటాయించండి. 4 గంటలు పర్సనలైజ్డ్ పర్సనల్ గా మనం ఏదన్నా ఇంకా కేటాయించుకొని 2 గంటలు వేస్టేజ్ కేటాయిస్తే చాలండి. ఒక 1 మంత్ 2 గంటలు కేటాయించండి. ఒక మంత్ 1 గంట నేర్చుకోవడానికి, 1 గంట నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయడానికి. అంటే విని అక్కడ పక్కన వ్యక్తి చెప్పడం కాదు. ఇప్పుడు జూమ్ లో విని ఎమ్మటే జూమ్ అయిపోగానే కాల్ చేసి ఇంకొక వ్యక్తికి ఇన్విటేషన్ ఇవ్వడం కాదు. ఇన్న దాని మీద లెర్నింగ్ స్కిల్స్ పెంచుకోవడం. ఇప్పుడు ఏదైతే టైం గురించి చెప్పామో, లేదంటే ఒక ప్రొడక్ట్ గురించి చెప్పామో దానిని రాసుకొని గాని, లేదంటే దాన్ని విని గాని, మైండ్ లో పెట్టుకొని గాని, తర్వాత యూట్యూబ్ లో గాని మళ్ళీ ప్రశాంతంగా ఉన్నప్పుడు విన్నదాన్ని కళ్ళు మూసుకొని గుర్తు చేసుకుంటే దాని మీద మనం కేటాయించినట్లండి. ఒక్క 2 గంటలు 5 జాయిన్ అయిన వ్యక్తి కేటాయించినట్లయితే ఖచ్చితంగా మనం డెవలప్ అవుతాము. ఓకే, 5 మినిట్స్ నేను పంపిస్తా. కాబట్టి మనకిన్న ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 90 మంది ఉన్నారు. ఈ 90 మంది మనకున్న 24 గంటల్లో కొంతమంది వర్క్ చేసే వ్యక్తులు ఉన్నారు, జాబ్ హోల్డర్స్, కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది హౌస్ మేకర్ గా ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు. ఇలాగా మనం గనక చూసినట్లయితే ఈ 24 అవర్స్ లో మనం ఎలా కేటాయిస్తున్నాం అనేది ఇప్పుడు చెక్ చేసుకొని ఈ రోజు నుంచి షెడ్యూల్ వేసేసేయండి. ఇప్పటి వరకు వేసాము వేయలేదో పక్కన పెట్టండి. ఈవెన్ నాతో సహా నేను డెడ్లీ కమిట్మెంట్ తీసుకున్నానండి. ఇప్పుడు మీకు ఎంత అయితే చెప్తున్నానో తెలియదు, కానీ నేనైతే చాలా ఎడ్యుకేట్ అయ్యాను ఈ టాపిక్ చెప్పడం వల్ల, ఈ టాపిక్ ప్రిపేర్ చేసేటప్పుడు. కానీ ఇక్కడ మనకి ఈ పెర్ఫార్మెన్స్ అనేది కావాలి. మనకున్న 24 గంటలు ఫంక్షన్లకి, పండుగలకి పెట్టామండి. మనం వెళ్ళకపోయినా, మనం వెళ్ళినా జరుగుతూనే ఉంటాయి. మనం టీవీ చూడకపోయినా మనం చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు, అవునా? కానీ మనం దేనికి ఇస్తున్నాము? ఈ రోజు లైఫ్ లో సక్సెస్ అయ్యి ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటూ తర్వాత ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వెస్టేజ్ లో? అవునా కదా? ఈ రోజు ఒక ఇన్కమ్ తో పాటు రెండో ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి టైం మేనేజ్ చేసుకోవాలి. అదే ఒక ఇన్కమ్ కంటే రెండో ఇన్కమ్ లో వెస్టేజ్ లో ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వచ్చిన ఫస్ట్ ఇన్కమ్ పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇన్కమ్ మీద ఇంకా డెవలప్ అవ్వాలని ఆలోచన చేస్తాం. అప్పుడు మనకి 8 గంటలు ఇంకా మనకి సేవ్ అవుతాయా లేదా? అలాగే మనం మనకున్న టైం ని బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫుల్ టైం అవసరం లేదు, ఫోకస్డ్ ఆన్ టైం చాలు. మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం, ఎంత ఫోకస్ పెడుతున్నాం అనేది చాలండి. ఫుల్ టైం పెడుతున్నామా, పార్ట్ టైం చెప్పి పెడుతున్నాం కదా, హార్ట్ ఫుల్ గా పెడుతున్నామా లేదనేది కావాలి. ఏదో అప్పలేదు కాల్ చేసి బలవంతం చేస్తేనో, లేదంటే రాకపోతే ఫీల్ అవుతారని ముఖమాటంతోనో చెయ్యొద్దు. ఎవరైనా ఫస్ట్ అదే చేస్తాం, కానీ అర్థమైన తర్వాత అప్లైన్ కోసం, డౌన్ లైన్స్ కోసం కాదు. ఫస్ట్ నేనంటూ నేర్చుకుంటేనే కదా నాకు డౌన్ లైన్స్ రావాలన్నా, నా అప్లైనర్ నాకు సపోర్ట్ ఇవ్వాలన్నా నేనంటూ ఇంట్రెస్ట్ పెట్టితేనే కదా. కాబట్టి ఫుల్ టైం చేసేదా, హాఫ్ టైం, పార్ట్ టైం చేసేదా కాదు. వెస్టేజ్ లో మనం ఎలా వర్క్ చేస్తున్నాం, ఎంత ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తున్నాం అనేది కావాలి. ఇంకా చాలా మంది అంటారు ఏంటంటే వెస్టేజ్ చాలా స్లో అబ్బా, చాలా చాలా స్లో అబ్బా, ఎప్పటికి రావాలి? 10,000 ఇన్కమ్ అంటే ఒక బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలి, 6 నెలలు సంవత్సరం చేస్తే గాని రాదనుకుంటాం. నిజంగా వెస్టేజ్ స్లో కాదు, వెస్టేజ్ చేసే మనం స్లో. పీపుల్స్ లేజీగా ఉన్నాం, మనమే లేజీగా ఉన్నాం. చెప్పాలంటావా, వెళ్ళాలంటావా, ఏం నేర్చుకుంటాంలే, ఉదయాన్నే ఏం లెగుస్తాంలే, అబ్బా ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఏం వింటాంలే. నిజంగా అండి, మనందరం మనం చెప్తున్న విధానం, మన దగ్గర నుంచి వచ్చే రిజల్టేనండి ఇదే. నేను ఎవరిని ఎగతాళి చేయడమో లేకుంటే వాళ్ళని హైలైట్ చేయడమో కాదు. మనందరి మాటలు అలా ఉంటున్నాయి. మనం అలా ఉంటే మనం ఎలా సక్సెస్ అవుతాం? సక్సెస్ అయిన వ్యక్తులు చూడండి, వెస్టేజ్ స్లో అంటున్నారు, బయట వాళ్ళు చెప్తారు. నేను కంపెనీ పేరు చెప్పకూడదు కానీ చెప్తాను. షేప్ షాప్ ఉందండి, వీక్లీ ప్లానింగ్ అంట, వీక్లీ ఇన్కమ్ వస్తుందంట, ఇద్దరితోనే వర్క్ చేయాలంట, మంత్ తిరిగేసరికి 10,000 50,000 సంపాదించవచ్చు అంట. వెస్టేజా? ఎప్పటికి ఎదగాలి నువ్వు 10,000 సంపాదించాలంటే? ఫాస్ట్ ఇన్కమ్ రావడం ఇంపార్టెంట్ కాదు,
ఎలా చేస్తే వస్తుంది, ఎంత స్టెబిలిటీగా చేస్తే వస్తుంది అనేది ఇంపార్టెంట్. అందులో మనం ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. వెస్టేజ్ లో 30 పీవీ తీసుకున్నా, 60 పీవీ తీసుకున్నా, 100 పీవీ తీసుకున్నా, 300 పీవీ తీసుకున్నా, ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేసి డూప్లికేషన్ చేసే పవర్ ఇందులో ఉంది. కానీ మనం ఎలా పవర్ చేస్తున్నాం చూడండి. మన పవర్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నామో చూడండి. మన టాలెంట్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నామో చూడండి. మనం అలాంటి పర్సన్స్ చూడండి. ఇక్కడ వెస్టేజ్ ఈజ్ నాట్ స్లో, వెస్టేజ్ ఈజ్ నాట్ లేజీ. నేను స్లో, నేను లేజీ అంతే కదా. కాబట్టి వెస్టేజ్ ఈజ్ మ్యాజిక్ కాదు. వెస్టేజ్ అంటే టైము, కన్సిస్టెన్సీ. అదే మనల్ని మిరాకిల్ చేస్తుంది. మనం పెట్టిన టైము ఆ కన్సిస్టెన్సీగా 1 అవర్ జూమ్ మీటింగ్ విన్నా చూడండి మన ఆలోచనలు ఎలా మారుతాయో. నిజంగా అండి, నా డౌన్ లైన్స్ లో ఇప్పుడు జూమ్ లో కూడా నెంబర్ ఆఫ్ మెంబర్స్ మాట్లాడుతున్నప్పుడు నేను చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను. వాళ్ళు కంపేర్ చేస్తున్న విధానం కావచ్చు, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, వాళ్ళు తీసుకున్న ఎగ్జాంపుల్స్ కావచ్చు, వాళ్ళ థాట్స్ కావచ్చు, నాకైతే చాలా మురిసిపోతుంటాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. డౌన్ లైన్స్ వేరే టీములైనా ఎవరైనా కానీ టెస్ట్ మనీ కానీ ఒక ఫీడ్బ్యాక్ లో కానీ చెప్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను డిలే చేయను వినేటప్పుడు. మన వెస్టేజ్ లో మిరాకిల్ ఎలా జరుగుతుందంటే మనం పెట్టిన సమయం, మనం ఇచ్చే కన్సిస్టెన్సీ ఈ రోజు మనల్ని మిరాకిల్ గా మారుస్తుంది. చూడండి, గుంటూరు లక్ష్మి అంటే మిరాకిల్ కాదా? కనీసం నా తోడబుట్టిన వాళ్ళతో, నా ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా నేను మాట్లాడడానికి, క్లోజ్డ్ గా ఉండడానికి, నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం లేని నేను గుంటూరు లక్ష్మి అంటే ఈ రోజు నాకు మిరాకిల్ గానే ఉంది. 80,000 సంపాదించడం అంటే ఇంకా మిరాకిల్ గా ఉంది. ప్రైవేట్ టీచర్ గా జాబ్ చేస్తే 50,000 సంపాదించాలంటే నా లైఫ్ సరిపోయిదేమో కానీ తెలియదు. కానీ ఈ రోజు వెస్టేజ్ లో 80,000 తీసుకొని కార్ తీసుకున్నానంటే నాకు మిరాకిల్ గానే ఉంది. మిగతా వాళ్ళకి ఎలా ఉందో తెలియదు. టైం రెస్పెక్ట్ చేస్తే వెస్టేజ్ ఇన్కమ్ పర్ఫెక్ట్ చేస్తుందండి, ప్రొటెక్ట్ చేస్తుంది. మనం టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వెస్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది, మన టైం ఎప్పుడైతే వెస్టేజ్ కి ఇచ్చామో అప్పుడు వెస్టేజ్ మనకి ఇన్కమ్ రావడానికి ప్రొటెక్ట్ చేస్తుంది, రెస్పెక్ట్ చేస్తుంది, ప్రాస్పెక్ట్ చేస్తుంది, అన్ని చేస్తుంది. కాబట్టి టైం ని మనము ఎలా ఉపయోగించుకోవాలనేది ఇక్కడ మనం చూసుకోవాలి. వెస్టేజ్ లో క్లాక్ ని ఫాలో చేసే వాళ్ళే క్రౌన్ డైరెక్టర్ అవుతారండి. మనకున్న 24 గంటలు, నెలలు, సంవత్సరాలని వెస్టేజ్ మనం ఎలా పెడుతున్నాం అనేది కావాలి. కాబట్టి ఈ రోజు యాక్షనే రేపటి సక్సెస్, రేపటి ఫ్రీడమ్. ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయం, ప్రయత్నం రేపటి రోజున సక్సెస్ అవుతుంది. మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్, వర్క్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ ప్రతిదీ కూడా రావడం జరుగుతుంది. సమయం ఎవరిని ఎదురు చూడదు. వెస్టేజ్ కూడా అంతే. ఈ రోజు నువ్వు చేస్తావా చేయవని లేదు. వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకునే వాళ్ళు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. మనం ఆగినా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన దగ్గరికి వచ్చి చెప్తారు వెస్టేజ్ అని. అలా డెవలప్ అవుతుంది. అలాంటి గ్రోత్ ఉన్న కంపెనీ, ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ లోనే బెస్ట్ కంపెనీగా మన ముందుకు రాబోతుంది. వచ్చింది, అసలు రాబోవటం కాదు. ఇప్పుడు దాకే చూడండి, మనకి యూట్యూబ్ లో కావచ్చు, టీవీలో కావచ్చు, ఫోన్ లో కావచ్చు, డైరెక్ట్ గా కావచ్చు, ఎవరో ఒకరు వెస్టేజ్ ప్రొడక్ట్ గురించో, వెస్టేజ్ గురించో చెప్తూనే ఉన్నారు. ఇంకెంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? అవునా కాదా? ఇప్పటి వరకు నువ్వు తెలుసుకోలేదేమో, కానీ నువ్వు నిర్ణయం తీసుకొని చెప్పడం మొదలు పెట్టినావు చూడండి, ఇంకా కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. అయ్యో, నాకు తెలుసు, నేను వాడుతున్నాను, నేను చేస్తున్నాను, నేను బ్రాంచ్ డైరెక్టర్ అనే వాళ్ళు ఉన్నారు. మనమే లేటు. మన కోసం వెస్టేజ్ ఎదురు చూడదు. మనలాంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారు వెస్టేజ్ కోసం. కాబట్టి ఎవరు కూడా సమయం వస్తే చూద్దాము, సమయం ఇస్తే చేద్దామనే కాదు. ఆ సమయం రావాలన్నా, సమయం ఇవ్వాలన్నా మన ఆలోచన మారాలి. మన నిర్ణయం మార్చుకొని మనం ఒక్కసారి ప్రయత్నం చేస్తే చాలు. మొదటి సక్సెస్ మన నిర్ణయం. తర్వాత సక్సెస్ పెరగడానికి కారణం మన ఆలోచన, మన ప్రయత్నం, మన కమిట్మెంట్, మన నమ్మకం. ఇవేనండి. మరి ఇలాంటి ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. టైంకి ఇన్ని రోజులు ఎలా ఇచ్చామో తెలియదు, ఇక నుంచి ఎలా ఇవ్వాలనేది క్లారిటీ తీసుకోండి. చాలా చాలా ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను. ఇంకేమైనా ఎక్కడన్నా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే వాటిని జత చేస్తూ మరి ఇంకొంచెం ఎక్కువగా అందరికి అర్థమయ్యే విధంగా మీ మాటల్లో క్లారిటీ ఇవ్వండి. ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఇంకా మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి. ఈ రోజు నా అప్లైనర్ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి నాకు హోమ్ మీటింగ్ పెట్టడానికి వచ్చినప్పుడు ఉదయం అప్లైనర్ రామాంజనేయులు సార్ వచ్చేసరికి వంట అయిపోయింది, ఇల్లు తుడుస్తున్నాను, జూమ్ మీటింగ్ వింటున్నాను ఉదయం 5:30 కానీ. ఎందుకంటే రామాంజనేయులు సార్ వస్తున్నారు కానీ స్పెషల్ ఐటమ్స్ వండాలని నేను ఆలోచన చేయాల.
సార్ వస్తే నేను ఎలా నేర్చుకోవాలి, ఏం చెప్పాలి, ఆ టీం ని ఎలా గ్యాదర్ చేసుకోవాలి, సార్ వచ్చారు, సార్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తుంటే నేను కూడా అక్కడ కూర్చోవాలని నేను అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళగలుగుతున్నాను. ఉదయం కూడా జూమ్ మీటింగ్ పని చేసుకుంటూ, మరి చాలా మంది జూమ్ మీటింగ్ క్లాసెస్ చెప్పమంటే ఉదయమైనా సాయంత్రమైనా అయ్యో పిల్లలు ఉంటారండి, హాలిడే అయితే బాగుండు అని అంటారు. నేను గొప్పగా చెప్పట్లేదు, కానీ మనం మనకొచ్చిన అవకాశాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగించుకునే విధానము. ఆ రోజు నాకు నైట్ 10 కాల్ చేసి కూడా అమ్మ రేపు క్లాస్ చెప్తామంటే ఓకే సార్ నేను నిర్ణయం తీసుకుంటా. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆ ఫ్రీడమ్ వచ్చింది, వెస్టేజ్ లో సక్సెస్ అయిన తర్వాత నాలెడ్జ్ వచ్చింది, తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది, ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ఏ రోజు కూడా నా పిల్లల్ని స్కూల్లో ఆటో మిస్ చేసి పంపించిన రోజు లేదండి. క్లాసెస్ చెప్పిన రోజైనంతే, చెప్పని రోజైనంతే. మనం ఇలా ప్రయత్నం చేయాలి, ఎఫర్ట్ పెట్టాలి, సమయం కేటాయించాలి. ఇలా సమయం కేటాయిస్తూ సమయానికి విలువిస్తూ మన వాల్యూ పెంచుకోవాలని కోరుకుంటూ, ముందు సమయానికి విలువిద్దాం, తర్వాత మన వాల్యూ పెంచుకుందాం. ఈ రోజు నా వాల్యూ అంటే 83.5 అనమాట. ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ వెల్.